సో ఎమోషన్ అనేది లేనిది దెర్ ఇస్ నో బిజినెస్, దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో నథింగ్. ఎవ్రీథింగ్ నీడ్ అన్ ఎమోషన్. ఈవెన్ అ వీడియో నీడ్ అన్ ఎమోషన్. ఎందుకు ఉండదు ఆ వీడియోలో ఎమోషన్ ఉండదు? ఎట్లా చూస్తారు? సరే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, అరే నచ్చితే కొనరవే లేకుండా లేదు, అప్పుడు వచ్చి కొంటారా? సార్ ప్లీజ్ కమ్ టు అవర్ స్టోర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, దీస్ ఆర్ ద వర్డ్స్ వాట్ వీ నీడ్ టు యూస్ ఫర్ ద కస్టమర్. వచ్చినావా, థ్యాంక్ యూ రబై ఓ అని అంటే కొనడు కదా ఎవడు. సో దర్ ఇస్ అ సర్టెన్ వాల్యూస్ ఫర్ ఎ కస్టమర్. ఒక కస్టమర్ మనం నమ్ము వచ్చినప్పుడు మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత వాల్యూ ఇవ్వాలి. ఈ రోజు కస్టమర్ కూర్చుంటే నేను కస్టమర్ ఇంట్లో కింద కూడా కూర్చొని మాట్లాడతా. ఇంట్లో పోతే ప్రతి కొత్త ఇంట్లో ఉండవు ఏవి చైర్స్ సోఫాలు ఉండవు, కింద కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇదేదో వీడియో కోసం నేను చెయ్యను, నేను పోతే న్యాచురల్ అట్నే ఉంటా. వాళ్ళు ఫీల్ అవుతారు, అరే బీకేపీ కింద కూర్చోబెట్టింది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇయర్ సార్. ఐఎమ్ నాట్ ఏదో నేను కొత్తగా ఏది ఏమంటారు లగ్జరీ షోరూమ్ పెట్టి మేము వచ్చేలేము. గోల్డెన్ స్పూన్ తో కాదు, జస్ట్ జనరల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్, స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్ ఇన్ ఫర్నిచర్. ఐ లవ్ ఇట్, ఐ లవ్ దిస్ జర్నీ. మీరు బాధపడుతున్నారు కదా, అది నా స్థాయి అని అనుకుంటా. ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ ఫీల్ సాడ్ దట్ బానగడి కింద కూర్చొని బాధపడుతున్నారు కదా, మీ ఫర్నిచర్ మళ్ళీ వచ్చి నేను కూర్చొని